ఇప్పుడు వారు మాట్లాడే పరిభాష అదే కదా. ఇప్పుడు యూపీని కూడా చిన్న ఇక్కడ ఇక్కడ ఒక 8 పెరుగుతాయి, అక్కడ ఒక 20 అంటే అక్కడ వారు 13 మాట్లాడినప్పుడు పెరుగుతాయి. ఏమన్నారు, వారు మాట్లాడినప్పుడు ఏమన్నారు, 50 వారు మాట్లాడినప్పుడు ఏమన్నారంటే యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ మాత్రమే శాసిస్తాయి. అంటే ఇప్పుడు అవే శాసిస్తున్నాయి అన్నట్ట. కొత్తగా వచ్చిందా సౌత్ ఇండియా? ఏనో సముద్రంకి వెళ్ళి ఇంకో ముక్క వచ్చి ప్లేట్లు ఇది భూమి యొక్క ప్లేట్ మారి ఇప్పుడే అతుక్కుందా సౌత్ ఇండియా వచ్చి? ఈస్టర్న్ ఇండియాలో ఒక్కొక్క ఎంపీ 2 ఎంపీలు ఉన్నటువంటి రాష్ట్రాలు మరి అవి మొత్తమే ఎన్నడికి అవి విడిపోనియా? అంటే దేశం మీద వీరికి అవగాహన చూడండి. మన ప్రాంతం దేశం యొక్క ఏర్పాటు కూర్పు ఏ రకంగా ఉంది, మన వివిధ రాష్ట్రాల పరిస్థితులు అనేది వారు మాట్లాడతలేదు. ఎంతసేపు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, మరి అవి సెపరేట్ చేద్దామా? అంటే వీరి భావన ఏంటి? ఎట్లాగో దేశం అంతా మనం గెలవలేము, సౌత్ ఇండియాను ఒకటి వేర్పాటువాదం చేసి సౌత్ ఇండియాలో గెలుచుకుందాము, నేను నా తెలంగాణలో ఉంటే సరిపోతుందని బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఈ జనాభా నియంత్రణ ఎవరు చేసినారండి? సంజయ్ గాంధీ గారు కదా. మరి ఆ రోజు నార్త్ ఇండియాలో వదిలేసి మొత్తం సౌత్ ఇండియా మీద పడి ఇండ్లలోకి వెళ్ళి ఎత్తుకపోయి మరి మగోళ్ళని ఆడోళ్ళని చేసిన ఫ్యామిలీ ప్లానింగ్ మర్చిపోయినామా? గోడల మీద రాతలు మర్చిపోయినామా? ఒకరు లేక ఇద్దరు ముద్దు అని ఇప్పుడు గగ్గోలు పెడతా ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ జనాభా నియంత్రణ మీద గంత మాట్లాడిన వాళ్ళు ఇవాళ జనాభా ప్రాతిపదికన అదైతుంది ఇది అవుతుంది అని మాట్లాడుతూ ఉంది. నేను ఈ రోజు ఒకటే, ఈ 2 పార్టీలకు, ఈ దేశం పట్ల కానీ ఈ రాజ్యాంగం పట్ల కానీ వీరికి ఒక బాధ్యత లేదు.